ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. నేను ఆయన్ని చూడాలి. నాన్న బానే ఉన్నారని చెప్తున్నాను కదా, నువ్వు అలా లేవకూడదని డాక్టర్ గారు చెప్పారమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న బానే ఉన్నారు. ఆయన బాగుంటే నా పక్కనే ఉండేవారు. నేనంటే ఏదో జరిగింది. మీరు దాస్తున్నారు, మీరు దాస్తున్నారు. అది నాన్న. చెప్పండి, నిజం చెప్పండి, ఏమైంది? లేదమ్మా, లేదు చెల్లమ్మా, లేదమ్మా, నిజంగా లేదు. నిజంగానే పెదనాన్న బాగున్నారు. నువ్విప్పుడు పెదనాన్న గురించి ఎలా ఆలోచిస్తున్నావో పెదనాన్న కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తున్నారు. అవునొదినా, కాకపోతే మీరొకరినొకరు చూసుకోవడానికి డాక్టర్ అనుమతించట్లేదు. ఇందాకే అడిగి చూసాం, అప్పుడే వద్దన్నారు. అత్తయ్య, కంగారు పడకత్తయ్య, నువ్వు రెస్ట్ తీసుకో, మామయ్య వచ్చేస్తారు. ఒకరు వెళ్ళి ఫోన్ చేసి నాతో మాట్లాడించండి. కనీసం ఆయన గొంతు వినాలి. వెళ్ళు. అత్తయ్య, అది ఫోన్. పెద్దమ్మా, మనం హాస్పిటల్ లోపల అది పేషెంట్ రూమ్ లో ఉన్నప్పుడు ఫోన్లు అవి చేయకూడదు. అమ్మా, రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఫోన్ అది అవ్వదమ్మా హాస్పిటల్లో. నీకు తెలుసుగా. లేదు, మీరు ఏదో దాస్తున్నారు. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. లేదమ్మా, లేదమ్మా, ఏమండి లేవకూడదండి, మీరు చూడాలి. కాదు డాక్టర్, మా బావగారిని చూడాలంటే ఇప్పుడు తను ఎక్కడికి కదలకూడదండి. నేను ఆయన్ని చూడాలి. మీరెంత ఎమోషనల్ అవ్వకూడదండి. ముఖ్యంగా నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడి నుంచి కదలకూడదండి. మీరు రెస్ట్ తీసుకోవాలి. ఆయన్ని చూడాలి, నేను ఆయన్ని చూడాలి. ఆయన్ని చూడాలి. మేడం వెళ్ళకూడదండి. మేడం ఆగండి. మేడం మీరు కూర్చోండి. రెస్ట్ తీసుకోవాలండి. మీరు రెస్ట్ తీసుకోవాలండి. అత్తయ్య, ఆగండి. లేవకూడదండి. ఆగండి.